తొందరగా ఓపీ తీసుకొని వచ్చేసాను. ఆయనకి మాకు జన విజ్ఞాన వేదికకు ఒక హెల్తీ ఆరోగ్యకరమైన సంబంధం ఉంది మాకు. అందుకని ఆయన దగ్గరికి వస్తే కొన్ని విషయాలు ఆయనతో డిస్కస్ చేస్తే మన ప్రాంతం యొక్క సమస్యలు తీరుతాయని ఇప్పుడు వచ్చా. మీరందరూ ఆకలి అవుతుంది, ఒక్క 2 నిమిషాలు వినండి నేను చెప్పే నా బాధ. మనకి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 26 జిల్లాలు చేస్తారన్నప్పుడు మనకి ఉదయగిరి ప్రాంతం జిల్లా చేయాలని మా జన విజ్ఞాన వేదిక కొంతమంది మిత్రులతో కలిసి చాలా మంది మేధావులతో కలిసి ఆలోచిస్తే జిల్లా అయితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎన్నో దశాబ్దాలుగా మనం వెనకబడి ఉన్నాము, ఇది ఒకటే పరిష్కార మార్గం అని మేము మొదలు పెడితే మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఒకసారి మీరు వెనక్కపోండి. శ్రీకృష్ణ కమిటీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏం చెప్పింది? రాష్ట్రం విడిపోయితేనే బాగా అభివృద్ధి చెందుద్ది, ప్రతి పల్లె పట్టణం అవుద్ది, ప్రతి పట్టణం నగరం అవుద్ది అని చెప్పి మనల్ని విడగొట్టారు. అవునా కాదా? ఆ విధంగా విడగొడితే మనము ఏ క్యాపిటల్ లేకుండా విడిపోయినందుకు సంతోషించాలో, మన పల్లెలు బాగుపడతాయని, క్యాపిటల్ లేకుండా ఉన్నందుకు మనం బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉదయగిరి జిల్లా చేయండి అని ప్రతి నాయకుడి దగ్గరికి పోయాం. మేము నాయకుడే లేరు. నాయకుడి పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈ ఎలక్షన్ టైంలో మనల్ని కరేపాకలాగా వాడుకొని వదిలేస్తారు మనల్ని. అది అర్థం కాదు మీకు. మీ అందరికీ నా వేదన, నా బాధ మీకు అర్థం కావటంలే. మీ అందరూ ఒక్కసారి మన ప్రాంతం గురించి అడగండి. మనకు డబ్బులు కావాలా, నాకేం వెళ్ళింది, నా స్వార్థపూర్తిగా అడిగితే మన బతుకులు ఇలాగనే ఉంటాయి. దశాబ్దాల కాలం మనం ఇంట్లో ఉంటాం. ప్రతి నాయకుడి దగ్గరికి పోతే మనం ఏమడగలం? మనం అరే మన రాష్ట్రం విడిపోయింది, ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చేసింది నష్టమో లాభమో మన ఆంధ్ర వాళ్ళకి, అది పక్కన పెట్టండి. ఎరగంటి విషయాలు మనం అనుకొని ఒకరు తిట్టుకుంటా మనల్ని పావులుగా వాడుకుంటారు రాజకీయ నాయకులు. అర్థమవుతుందా మీకు? మీకు అర్థం అవుతుందా? అర్థం అయిన రోజులు మన బతుకులు బాగుంటాయి. మీకు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణలో ఒకసారి అర్థం చేసుకోండి, 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే యాక్సిడెంట్ జరుగుతుంది. హైదరాబాద్లోనే ఈ 13 జిల్లాలో ఎవరో వద్దంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో బలవంతంగా విడగొట్టారు. రాజకీయ నాయకులు ఎవరు కూడా జరుగుతుంది. రాజకీయంగా మన ప్రజల ఒత్తిడి మేరకు కానీ రాజకీయ నాయకులు కానీ అనుకుని జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి, 10 జిల్లాలలో హైదరాబాద్లోనే యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ జరగదు. మనం ఇప్పుడు మేము పోయి ఫైల్ పట్టుకొని ఉదయగిరి జిల్లా కావాలి నాయకుల దగ్గరికి పోతే ఒక్కొక్క నాయకులు ఏం మాట్లాడతారు తెలుసా? ఉదయగిరి జిల్లానా ఎలా ఉంది, నీళ్లు లేవు కదా. మిగతా 21 మండలాలు కలిసి మేము మాట్లాడితే 21 మండలాలు 10 లక్షల మంది జనాభా సంఖ్య ఉంటే మనకి జిల్లా వస్తుంది. మిగతా మండలాలు ఒప్పుకుంటారా? మన 13 జిల్లాలు ఒప్పుకుంటే రాష్ట్రం వచ్చిందా? చెప్పండి ఒకసారి. 13 జిల్లాలు ఒప్పుకుంటే రాష్ట్రం వచ్చిందా? మనం ఇష్టం లేకుండానే విడగొట్టారు కదా. అటువంటిప్పుడు మన ఉదయగిరిలో కనీసం ఉదయగిరి మండలం 30-40-50 వేల మంది ఉన్నారు. వీళ్ళు కూర్చుంటే ఎందుకు కాదు జిల్లా అయితే మన సమస్యల పరిష్కారం అవుతుంది. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నా వేదన, నా బాధ ఈ ఆకలి టైంలో మీకు అనిపించేవి కానీ ఇది వాస్తవం. మీరందరూ మేము ప్రతి పల్లెకి పోతున్నాం. రచ్చబండి కార్యక్రమాలు రాత్రులు మా యొక్క స్వలాభం కూడా వదులుకొని ప్రతి ఊరికి పోయి ఎలక్షన్ వస్తుంది, మాకు జిల్లా ఇస్తేనే మేము ఓటేస్తామని చెప్పి వస్తాను. ఒక్కరన్నా అడుగుతున్నారా? కొంతమంది ఒకరిద్దరు తప్ప ఎవరైనా అడిగారా? పోయేది పొక్కే ఇచ్చేది, సేవలుగా పూచేది. ఏమవుతుందండి దీనివల్ల? ప్రాంతం ఎలా పోయింది? ఇప్పుడు ఆకలి అవుతుంది మీ అందరికీ. నేను ఇంతకన్నా ఇప్పుడు ఇంకా చాలా మాట్లాడి వచ్చినాను. నా వేదన అర్థం చేసుకోండి. ఇది వేదిక కాదు కానీ